హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఏవిఆర్ బ్రైట్ ఫ్యూచర్ ఎడ్యుకేషన్. ఈరోజు మనం బరస్తయ్య బాధల నుంచి థర్డ్ పోయం నేర్చుకుందాం. నేను ఒక్కొక్క పోయం ఎందుకు చెప్తున్నానంటే మీకు అన్ని ఒకసారి చెప్పడం వల్ల ఈ వీడియో అనేది బాగా లెంతీ అయిపోతుంది. సో అది కూడా మీకు ఎక్కువ అర్థం అవ్వకపోవచ్చు. ఒక్కొక్క పోయం చెప్పుకుంటూ వెళ్తే మీకు అర్థమవుతుంది కంపల్సరీగా. సో కాబట్టి మీరు ఇది గమనించాలి ప్రతి ఒక్కరు కూడా. ఇక్కడ థర్డ్ పోయం ఏంటంటే, रिमझिम रिमझिम क्या कुछ कहते बूंदों के स्वर, रोम से हर उड़ते छूते हुए भीतर अंतर, दारों पर दारे जरती धरती पर, रस के कन कन में त्रुन त्रुन को पुलकाविल तर. रिमझिम रिमझिम क्या कुछ कहते हैं बूंदों के स्वर. ఈ బర్స్తే బాధలు పైనుంచి ఎలా పడతాయంటే రిమ్జిమ్ రిమ్జిమ్ అంటే చోటి చోటి బూందే పడిన పైనుంచి అంటే గగన్సే అంటే క్లౌడ్స్ ఎలా పడతాయి అంటే చోటి చోటి బూందేసే పడిన ఓపర్సే చోటి చోటి బూందేసే పడిన అంటే తుంపలుగా ఆ వర్షపు నీరు పడుతూ ఉంటుంది అన్నమాట. తుంపలుగా మనకి పడుతూ ఉంటుంది. సో రిమ్జిమ్ రిమ్జిమ్ క్యాకుచ్ కాదు, అవి ఏం చేస్తాయి బూందు ఇంకా స్వర్, ఆ బూందు ఆ నీటి బిందువులు వచ్చినటువంటి స్వర్ అంటే ఆవాజ్ అంటే ధ్వని వాయిస్ అనమాట. అండ్ పైనుంచి రిమ్జిమ్ తుంపలుగా వర్షం పడుతూ ఆ సౌండ్ ఒక రకమైన రిధం వస్తుందన్నమాట. అవి అంటే ఇక్కడ బూందు ఇంకే స్వర్, బూంది అంటే ఆ నీటి బిందువులు అంటే వాటర్ డ్రాప్స్ అనమాట. ఆ నీటి బిందువులు రకరకాల సౌండ్ వస్తుంది. ఆ సమయంలో రోమ్ సెహర్ ఉడితే చూతేవే బీతర్ అంటారు. రోమ్ మన శరీరమైనటువంటి రోమ్ అంటే ఈ రోమాలు అనమాట. ఈ రోమాలన్నీ కూడా నెక్కిపొడుస్తాయట, పైకి లేస్తాయట. ఆ చలికి అన్ని కూడా ఆ చల్లదనానికి రోమన్ని సిహర్ కొట్టారు అంటే ఆ వెంట్రుకలు అంటే సోమోత్సవాన అంటాం దాన్ని. అంటాం రోమోత్సవాన అంటే రోమాలు. ఆ రోమాలన్నీ కూడా వాన అంటే వెంట్రుకలు పైకి లేస్తాయి అనమాట. అవి పైకి లేస్తాయి అంటే ఈ వర్షానికి. ಅವರು రోమ్ చహర్ ఉడితే చూస్తే బెంతర అంత మనకి అవుట్ సైడ్ లోపల సైడ్ హాయి ఉండి అవుట్ సైడ్ కూడా ఈ రోమాలు పైకి లేస్తాయి అనమాట. ಅವರು దారావోపర్ దారి జరతి దరదీపర్, ఈ దారాలుగా దారావోపర్ దారయ్యే జరతి దరదీపర్ అంటే ఇవి తుంపలుగా ఈ భూమి పైన అవి పడుతుంటమాట. ధరతి భూమి పైన అవి భూమి పైన మనకి తుంపలుగా పడుతూ ఉంటాయి అన్నమాట. ಅವರು రస్ కన్ మే తురుకే పులకావిల్ రస్ కన్ మే అంటే ఈ ప్రతి కణములో ఆ భూమిలో పులకావాలి. ఆ భూమిలో ఉన్నటువంటి రస్ కన్ అంటే ధూళి కన్ అంటే డస్ట్, అదంతా కూడా థర్ అంటే జమీన్ నేల, ది ఎర్త్. ఈ ఎర్త్ పైన పడి దాంట్లో ఉన్నటువంటి గడ్డి పూసలు కూడా పైకి లేచి ఆ భూమిలో ఉన్నటువంటి మట్టి కూడా మంచి సువాసన అనేది మనకు వస్తుంది అనమాట. సో అది ఇక్కడ రిమ్జిమ్ క్యాకుచ్ కాతే భూమి అంటే తుంపర్లకి అవి చిన్న నీటి బిందులు పడతాయి. అవి ఆ స్వరానికి మనకి ఆ రోమ్ సెహర్ ఉడితే మన రోమాలు పైకి లేసి మన హాయిగా ఉంటుంది. ఈ దారాలుగా భూమిపై పడి భూమిలో ఉన్న ప్రతి కణం కూడా తడిసి దాంట్లో ఉన్నటువంటి మొక్కలు పైకి లేస్తే ఆ మట్టి వాసన కూడా మంచిగా వస్తుంది అని ఇక్కడ సుమిత్రనాథ్ పంత్ మనకి తెలియజేస్తున్నాడు అనమాట. ఏమేమి తెలియజేస్తున్నాడు ఇవి వర్షకే బూందో స్వర్ रिमझिम रिमझिम हमसे कुछ खा रहे हैं, वर्षों की बूंदों के छूने से किसी भेदभाव के बिना सबके भीतर रोम से हर उठते हैं. धरती पर वर्षा के धाराओं के रूप में जरते हैं. इस कारण मिट्टी के कण कण से कोमल अंकुर फूट रहे हैं. ఈ విధంగా మట్టిలో ఉన్నటువంటి అన్ని ప్లాంట్స్ కూడా ఈ వర్షానికి పైకి గడ్డి పుస్తకం కూడా పైకి లేస్తాయి అన్నమాట. సో కవి ఈ విధంగా తెలియజేస్తున్నాడు. సో థ్యాంక్ యూ ఆల్.